ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశులు 6వ రాశి కన్య రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో కన్య రాశి వారి జాతకం గవ్వల శాస్త్రం వేసి చూద్దామండి. ఈ 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కన్య రాశి వారి జ్యోతిష్య బలం శుభయోగం అశుభయోగం ఫిబ్రవరి మాసం ఎలా ఉందో చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని రకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. గవ్వలు వేసి వాటిని లెక్కబెట్టి 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మరి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి కన్య రాశి వారి జాతకంలో. కన్యరాశి వారి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద. ముఖ్యంగా కన్యరాశి వారికి చాలా వరకు శుభయోగం ఉన్నదండి వారి పేరు మీద. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. సాయం చేసేది 4 ఉంటుంది. ఇబ్బంది పెట్టేది 7 ఉంటారు వారి జాతక బలంలో. మరి జ్యోతిష బలంలో మాత్రం ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి జాతకంలో. గవ్వల శాస్త్ర ప్రకారం 4 గవ్వలు పడ్డాయి. రాహు మహారదశ గవ్వలు పడ్డాయి. కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి వారి జాతకంలో. మానసిక ఒత్తిడి ఉంటుంది, కుటుంబ తగాదాలు ఉంటాయి, ధనం చేతికి అందుతుంది కానీ మాత్రం టైంకి చేతికి అందుతుంది కానీ ఖర్చు మాత్రం ఎక్కువ ఉంటుందండి. ఇలా వచ్చేదే తెలుస్తుంది కానీ అలా ఖర్చు అయ్యేది ఎవరికి తెలియదు. దాని మూలంగా వీరికి చాలా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. కానీ మాత్రం హస్తా నక్షత్రం జాతకాల వారికి మాత్రం ఇబ్బందులు ఉన్నాయండి. హస్తా నక్షత్రం ఆ విఘ్నేశ్వరుడు వినాయకుడు పుట్టిండండి హస్తా నక్షత్ర యోగ బలంలా. కాబట్టి ఆ నక్షత్రం ఉన్నవారు విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. మరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ శివరాత్రి ఘడియ వరకు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాఘశుద్ధ పౌర్ణమి ఘడియలో కూడా మాత్రం శుభయోగాలు ఉంటాయి వారి జాతకంలో. కానీ ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. ఆర్థిక లావాదేవీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా ప్రయాణాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే ఆకస్మికంగా వీరి ఇంటికి బంధువులు దరిచేరే అవకాశం ఉంది. వాళ్ళతో వీరు శుభవార్త వింటారు కానీ చెడు వార్త అయితే ఏమినరు. అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కుటుంబంలో చిన్నపాటి వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఆ వివాదాల్లో వీరు గెలిచే అవకాశం ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు. ముఖ్యంగా మాత్రం ఈ ఉద్యోగస్తులు అయితే ఉద్యోగ విషయంలో మాత్రం రాణించే అవకాశం ఉంటుందండి. చాలా కాలం నుంచి వేధిస్తున్నవారు, ఇబ్బందులు పెడుతున్నవారు వారితో మాత్రం ఆ సమస్యలు మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. వ్యాపారస్తులు ఉంటే మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది. కొత్తగా వ్యాపారం చేసే వారికి తిరుగు ఉండదు వారి జాతక బలంలో ఏ వ్యాపారం చేసినా సరే. కానీ మాత్రం మన ప్రపంచంలో ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయో అన్ని రకాల వ్యాపారాల మంచిగానే ఉంటుంది కానీ మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది వారి జాతక బలంలో. మొదటి 15 రోజులు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. తర్వాత 15 రోజులు చాలా మంచిగా ఉంటుంది. శుభకార్య విషయంలో అయితే తిరుగు ఉండదు వీరి జాతక బలంలో. కానీ స్త్రీలకు కళ్యాణం చేసుకోవాలనుకున్న లేదా సంబంధం మాట్లాడాలనుకున్న వారికి తప్పకుండా మంచి శుభయోగాలు కలుగుతాయండి. అలాగే కళ్యాణంలో చిక్కులు, కళ్యాణం అయి నష్టపోవటం, అలాగే కళ్యాణమై విడిపోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతున్న వారు, తిథితో కళ్యాణం కోరుకుంటున్న వారు ఖచ్చితంగా వారికి మంచి శుభవార్త వినే అవకాశం ఉందండి. కానీ అలాంటి దోషం తొలగిపోవాలంటే తులసి మాత పూజ చేయటం మంచిది. తులసి చెట్టుకు పూజ చేయటం సర్వదోషాలు వెళ్ళిపోతాయండి. రెండవది గోమాతను పూజ చేయటం స్త్రీలకు చాలా వరకు మంచిదండి, శుభయోగం అవుతుంది. పురుషులైతే మాత్రం ఖచ్చితంగా వారి జాతకంలో ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం కరెక్ట్ కాళభైరవుడిని పూజ చేయాలి. రెండవది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. నాగదోషం కానీ కుజదోషం కానీ లేదా కాలసర్పదోషం ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా శివుని ఆరాధన చేయాలండి. చాలా మంచిది వారి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ విదేశానం వెళ్ళాలనుకునే వారు కూడా శుభయోగం అయ్యే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద. రెండవసారి గవ్వలు వేస్తే వీరి జాతకానికి 6 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయి. శుక్రమహారదశ గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రేమ విషయంలో కానీ, ధన విషయంలో కానీ, రుణ విషయంలో కానీ ఖచ్చితంగా వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి. స్త్రీలైనా పురుషులైనా. అలాగే చాలా కాలం నుంచి ఎడబాటుగా ఉంటున్న వారికి శుభం కలిగే అవకాశం ఉంటుంది. ఇక విద్య విషయంలో చూడాలంటే మాత్రం విద్యాకారకుడు కరెక్ట్ ఆ విఘ్నేశ్వరుడు ఆ పరమేశ్వరుడు వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా సరే మాత్రం విద్యలో రాణించే అవకాశం ఉంది. కానీ మాత్రం పెద్దలు ఒక రకంగా చదవాలనుకుంటారు, వీరొక రకంగా చదవాలనుకుంటారు. కొన్ని కోర్సులు ఉంటాయండి, కొన్ని డిగ్రీలు ఉంటాయి. కానీ మాత్రం వారు ఒక రంగం అనుకుంటే వీరొక రంగం అనుకొని ఉంటారు. ఇది ఇష్ట ప్రకారం నడిపిస్తే మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. అలాగే పెద్దల మాట ప్రకారం కూడా ఈ కన్య రాశి వారు నడవటం మంచిదండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం
కానీ సంతానంతో ఇబ్బందులు ఉంటాయండి. అంటే చిన్నపిల్లలు 5 సంవత్సరాలతో పడితే 25 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు సంతానం ఎవరైనా సరే వీరికి ఏదో ఒక ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీరు ఒకరోజు కంటే ఒక 4 రోజుల ముందరే వీరి మనసులో ఏమున్నదనే ఆలోచన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలండి. ఊహాశక్తితో తీసుకుంటే మంచిది, లేకుంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఒకరి మనసులో ఒకరు ఉండరండి. అలా లేకుంటే ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. ఒక పని చేస్తే ఇంకో పని అయ్యే అవకాశం ఉంటుంది. కళాకారులకైతే చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. క్రీడాకారులకు రాణించే అవకాశం ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా, కళాకారులు కూడా స్త్రీలైన పురుషులైనా రాణించే అవకాశం ఉంటుంది. సంగీత కళాకారులు, గీత రచయిత రాసేవాళ్ళు, దర్శకులు, నిర్మాతలు, అలాగే మాత్రం గాయకులు, రచయితలు, వారికి మంచి యోగ బలం కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. ఇంకా వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే ధన విషయంలో పెద్ద బిజినెస్ చేసే వాళ్ళ మీద మాత్రం లేనిపోని నిందలు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు అపనిందలు వచ్చే అవకాశం ఉండదు. జాగ్రత్తగా ఉండాలండి. ఈ అపనిందలు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు సీతారామచంద్రుని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. మొత్తం 10 గవ్వలు పడ్డాయండి. 3వసారి గవ్వలు వేస్తే వీరి జాతక బలానికి చూడాలంటే ఇంకా 6 గవ్వలు పడ్డాయండి. వీరికి 6వ సంఖ్య వదిలిపెట్టట్లేదు. చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ మాసం చాలా అద్భుతమైన యోగం ఉంటుందండి. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం వస్త్ర విషయాల్లో చూడాలంటే ఏ వస్తువులు తొడిగినా మంచిదే, కానీ బూడిద కలర్ రకం వస్త్రాలు మాత్రం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ధరించరాదండి. అలాగే అన్ని సైడు ప్రయాణం చేయటం మంచిదే, కానీ అమావాస పౌర్ణంలో ప్రయాణం చేయవద్దు. అని చాలా అర్జెంట్ అనుకుంటే, చాలా అత్యవసరం అనుకుంటే మాత్రం తెల్లారుజామున ప్రయాణం చేయటం మంచిది. అలాగే వీరు జ్యోతిష్య బలం ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి నుంచి మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఆ పౌర్ణమి ఘడియల స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు పరమశివుడికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి. అలాగే సరస్వతి మాతను పూజ చేయడం కూడా మంచిది. లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. అలాగే సరస్వతి కటాక్షం ఉంటుంది. అలాగే మాత్రం శివుడి కటాక్షం ఉంటుంది. శివపార్వతుల కటాక్షం ఉంటుంది వీరి జాతక బలానికి. మీరు జ్యోతిష్యంలో వ్యవసాయ విషయంలో చూడాలంటే మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి. అయితే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులు మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. కానీ మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసేవారు కొన్ని ఆటంకాలు తప్పవండి. చేతివృత్తి పనిదారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు, చాలా జాగ్రత్తగా ఉండాలండి. జాయింట్ వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం చాలా ముందు చూపు ఉండటం మంచిదండి. జాయింట్ వ్యాపారంలో కొన్ని విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఎంత దగ్గర వాళ్ళైనా సరే విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విరోధం వచ్చే వరకు తెచ్చుకోవద్దండి. ఒకవేళ తెచ్చుకున్నా కానీ మాత్రం దాన్ని ఏదైనా ఒక రకంగా రాజీ చేసుకోవడం మంచిది. అని మీరెంత అనుకునే వరకు వస్తే చాలా వరకు నష్టపోయే అవకాశం ఇరువురికి వచ్చే అవకాశం ఉందండి. వీరి జాతక బలంలో ఒక స్త్రీ నుంచి సహకారం అయ్యే అవకాశం ఉంటుందండి. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ భూమి కావచ్చు, లేదా మాత్రం సొంతంగా పెద్దలు ఇచ్చిన భూమి కావచ్చు, అమ్మటం కానీ కొనటం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోతాయండి. వీరి జాతకం మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ నెల చాలా వరకు వారికి శుభయోగం ఉండదండి వీరి జాతక బలంలా. కానీ స్నేహితుల్లో మాత్రం ఒకరు సాయం చేసే అవకాశం ఉందండి. కానీ తండ్రి సైడ్ వారు సహకారం చేసే అవకాశం ఉందండి. తల్లి సైడ్ వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందండి. అలాగే సన్నిహితుల్లో కూడా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ కార్యక్రమం చేసినా మాత్రం 1కి 4 సార్లు నలుగురు చెప్పి చిన్న విధానంగా మీకు నమ్మకం ఎవరి మీద ఉందో వాళ్ళకు చెప్పి ఆ కార్యక్రమం చేస్తే మీరు విజయవంతంగా సాధించే అవకాశం ఉందండి ఏ కార్యక్రమం చేసినా. కానీ మాత్రం వెనక ముందు ఆలోచన చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. కన్య రాశి వారికి తొందరపడరు సామాన్యంగా, కానీ మాత్రం ఒక్కో టైం గడియ అలా ఉంటుంది. తొందరపడితే మాత్రం చాలా మాత్రం చికాకులు పొందే అవకాశాలు ఉన్నాయండి. చికాకులు దొరికిపోవాలంటే ఖచ్చితంగా మాఘశుద్ధ పౌర్ణమి గడియకు మాత్రం ఆ శివుడికి, సరస్వతి మాతకి, అలాగే లక్ష్మీదేవతకి, అలాగే శివపార్వతికి పూజ చేయటం మంచిది. రెండవది శివరాత్రి గడియల మాత్రం ఖచ్చితంగా ఇంట కావచ్చు బయట కావచ్చు మాత్రం పూజ చేసి జాగరణ ఉండటం మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి కన్య రాశి వారికి సర్వ శుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.